దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుందండి. దానికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రశేఖర్ అన్నకు సంబంధించినటువంటి విద్యా సంస్థల మీద దాడులు చేయడము ఎంత అన్యాయంగా ఉందంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తిగా అవగాహన ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలందరికీ మీకు అన్యాయం జరిగింది, మోసం జరిగిందని విపులంగా చెప్తూ దాని గురించి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఈరోజు పోయి విద్యా సంస్థల మీద పడ్డారు. ఒకవేళ అవకాశం ఉంటే అది చేస్తుండేవారు. అంటే మీ ఆలోచన ఏంటి? తప్పు చేస్తాము, దానికి సంబంధించి ఎవరైనా కానీ మమ్మల్ని తప్పు అంటే వాళ్ళని తప్పు చేస్తాము అని చెప్పి వాళ్ళని కావాలని ఇబ్బందులు పెడతాము, వాళ్ళు కావాలని భయపెడతాము, వాళ్ళు కావాలని వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఈరోజు ఏమైంది? దానివల్ల ఎవ్వరూ వెనక్కి వెళ్ళలా. చంద్రశేఖర్ అన్న 1 నుంచి కూడా భయపడలే. ఈ రోజుకి దానికి డిఎస్సికి సంబంధించిన దాని మీద అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంస్థ మీద మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇది చంద్రశేఖర్ అన్నకి సంబంధించినటువంటి విద్యా సంస్థ కాదు, ఇది ఎంతో మంది పిల్లలకి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. కొత్త కాలేజీలు, మంచి కాలేజీలు ఎన్ని ఉంటాయండి? 10 15 ఉంటాయి. చెత్త కాలేజీలు కావాల్సినన్ని ఉన్నాయి. అటువంటి కాలేజీ ఎటువంటి జూనియర్ కాలేజీ ఎంత పేరుంది, మేము చెప్పట్లేదు, ఎవరెన్ని అడిగినా కానీ చెప్తారు. వాటికి జిల్లాలో ఎంత పేరుంది, ఎంత బాగా జరుగుతుంది దానికి సంబంధించి మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ కాలేజ్ గురించి కానీ, ఆ కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లల గురించి కానీ, ఆ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, తల్లిదండ్రులు పడేటువంటి ఆందోళన కానీ, మీరు చేసే పనులకు ఎవడైనా ఆలోచన చేశారా? వీటి గురించి ఒక్కరైనా ఆలోచన చేశారా? లేదు. కోపం వచ్చింది, నేరుగా వెళ్ళి పడిపోవడమైనా ఎవరి మీద అంటే వాటి మీద. అసలు విషయం ఏంటి? ఆ కాలేజీని మనం అసలు టచ్ చేయొచ్చా లేదా? ఈ రోజుకి ఏమన్నా కొన్ని ప్రూఫ్ దొరికాయా? కొన్ని మీరు కాలేజీలను సరి చేయాలనుకుంటున్నారు కదా, దీనికి ముందు ఎన్ని కాలేజీల మీద ఇట్లా తనిఖీలు చేశారు చెప్పగలరా? ఒక్క కాలేజ్ పేరు చెప్పగలరా? సడన్గా రావడం మిమ్మల్ని ఎవరైతే డిఎస్సి మీద ప్రశ్నించారో, మీ తప్పులు బయటకు తీశారో వాళ్ళ మీద పడడం, వాళ్ళ మీద కావాలని కేసు ఇబ్బంది పెట్టడం. కాబట్టి మీరు చేసే తనిఖీ వల్ల భయపడరు. ఆ కాలేజ్లో ఒక్క లొసుగు లేదు కాబట్టి మీరు ఏం కావాలంటే మీరు అది చేసుకోవచ్చు. ఎవ్వరు భయపడరు. ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కరు కూడా భయపడట్లేదు. చంద్రశేఖర్ అన్నకి ఆ పిల్లల తల్లిదండ్రులకే, పిల్లలకి మేము గట్టిగా నిలబడతామని చెప్పడానికే కలిసి వచ్చిన ప్రతి ఒక్క మెల్సీలకు కానీ, లేకపోతే కార్యకర్తలకు కానీ, లేకపోతే ఈ జిల్లాలో ఉండే నాయకులందరికీ కానీ, సంస్థలందరూ కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్క శ్రేణులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.